మిగతా వార్తల్లో మరో 14 రోజులు కవిత కస్టడీ పొడిగింపు, బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదన, సాక్ష్యాలు తారుమారు చేస్తారని అనుమానం. వాదనల అనంతరం కస్టడీ పొడిగించిన కోర్టు బెయిల్ పిటిషన్ పైన కొనసాగిన వాదనలు, కవిత విషయంలో పక్కా ఆధారాలున్నాయన్న ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఆమె జైలు నుంచి బయటకు రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవేమీ ఫలించట్లేదు. ఈ కేసులో కవిత పాత్ర కీలకంగా ఉందని ఈడీతో పాటు సిబిఐ బలమైన ఆధారాలు చూపిస్తున్నాయి. దీంతో కోర్టుల్లో కవితకు వరుస షాక్లు తగులుతున్నాయి. మంగళవారం నాటితో సిబిఐ ఈడీ కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. కవిత కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరపున లాయర్ వాదించినప్పటికీ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఇంకొక వైపున ఈడీ వాదించింది. ఈ వార్త కవితకు సంబంధించిన వార్త మిగతా పేపర్స్లో కూడా మనకి ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇగో ఇక్కడ కూడా చూడండి, కవితను అరెస్టు చెయ్యం అని మేమెప్పుడూ చెప్పలే. వీళ్ళు ఏమంటున్నారంటే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, గతంలో అరెస్టు చేయము అని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేసిర్రు, ఇది దుర్మార్గమని వీళ్ళ తరపు అడ్వకేట్ వాదిస్తున్నారు. రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్టు చేసినాం ఈడీ, మాకు జ్యూరిస్డిక్షన్ అంటూ ఏమీ ఉండదు. కవితకు అరుణ్ పిల్లై బినామీ అని వెల్లడి. బెయిల్ పిటిషన్ పైన విచారణ ఇవాటికి మళ్ళీ వాయిదా పడ్డది. మొన్న జరిగింది, నిన్నటికి వాయిదా పడ్డది, నిన్నటి నుంచి మళ్ళీ ఇవాటికి వాయిదా పడ్డది. నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఇక సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్ అయితే 26వ తేదీకేమో వాయిదా పడ్డది. లిక్కర్స్ 26వ తేదీ అది 3వ తేదీ. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయబోమని తామెప్పుడూ చెప్పలేదని ట్రయల్ కోర్టుకు ఈడీ తెలిపింది. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన గత ఏడాది సెప్టెంబర్లో విచారణ సందర్భంగా తర్వాతి 10 రోజులు లేదా తర్వాత విచారణ జరిగే తేదీ వరకు మాత్రమే కవితకు సమన్లు పంపం, నెక్స్ట్ 10 days మాత్రమే సమన్లు పంపం అని మాత్రమే చెప్పినాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. దీన్ని పట్టుకొనే ఎపిసోడ్ అంతా నడిపించారు వీళ్ళు. చేయమన్నారు చేసిరు, చేయమన్నారు చేసిరు అని. ఇప్పుడు దాని మీదనే విచారణ జరిగింది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన మంగళవారం మరోసారి ట్రయల్ కోర్టులో వాదనలు జరిగాయి. కవిత తరపున లాయర్లు నితీష్ రాణా, మోహిత్ రావు, ఈడీ తరపున జోహెబ్ హుస్సేన్ వాదన వినిపించారు. మహిళను సూర్యాస్తమయం తర్వాత అరెస్టు చేశారన్న పిటిషనర్ తరపు లాయర్ వాదనలపైన జోహెబ్ హుస్సేన్ అభ్యంతరం తెలిపారు. ఆయన వాదన వినిపిస్తూ కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో దర్యాప్తు సంస్థలు తన ఇంటికి వచ్చి విచారణ చేయాలి అని కోరారు. అంతేకాని అరెస్టు చేయవద్దని ఎక్కడా కోరలే. అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు కూడా కవితకు ఎలాంటి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. కవిత అరెస్టు తర్వాత 4 రోజులకు అంటే మార్చి 19వ తేదీన సుప్రీంకోర్టులో మరోసారి ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. అప్పుడు పిటిషనర్ తరపు లాయర్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. సుప్రీం ఆదేశాలను ఈడీ ఉల్లంఘించిందని కానీ కవితను అక్రమంగా అరెస్టు చేశారు అని కానీ వాదించలేదు. దీన్ని బట్టి చూస్తే కవితది అక్రమ అరెస్టు కాదని వారు అంగీకరించినట్టే అని అభిప్రాయపడాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. సో లాస్ట్ టైము ఈమె అరెస్ట్ కాగానే ఈ లేచిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఈడీకి ట్రాన్సిట్ ఆర్డర్లు అక్కర్లేదు. ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దానికి ఎలాంటి జ్యూరిస్డిక్షన్ అంటే పరిధి అనేది ఉండదు అని ఆ ఏజెన్సీ తరపు లాయర్ జోహెబ్ హుస్సేన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మనీ లాండరింగ్ను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం ఉన్నది. ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, స్టేట్ పోలీసులకు మాత్రమే పరిధులు ఉంటాయి. వాళ్ళు ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఈడీ అరెస్ట్ చేసిన నిందితులను రాష్ట్రాల పరిధి దాటించడానికి ఎలాంటి ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం లేదు. రూల్స్కు అనుగుణంగానే కవితను అరెస్టు చేశాం. కవితను అరెస్టు చేసిన మార్చి 15వ తేదీన హైదరాబాద్లో 6:26 సూర్యాస్తమయమైంది. కానీ ఆమెను సాయంత్రం 5:20 అరెస్టు చేశాం. అరెస్టుకు ముందు దాదాపు 20 నిమిషాలు కవిత అరెస్టు కాపీని చదివి సంతకం చేశారు. సూర్యాస్తమయం తర్వాత కవితను అరెస్టు చేశారు అంటున్న పిటిషనర్ వాదనల్లో నిజం లేదు. సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేస్తేనే మెజిస్ట్రేట్ అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే నిబంధన ప్రకారం కవితను అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరిచాం. సో అన్ని ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళు ఏ టెక్నికల్ గ్రౌండ్స్ లేకుండా ఎంటర్ గారు. సరే ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ వేరే ఒకవైపు అయితే, ఈడీ అధికారులు ఒకవేళ తప్పుడు కేసులు కనుక పెడితే మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అన్నది అది ఇక వేరే సబ్జెక్ట్ మళ్ళీ. బట్ ఇక్కడ ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలాంటి టెక్నికల్ గ్రౌండ్స్ లేకుండా చేయడానికి అవకాశం ఉండదు. లిక్కర్ స్కామ్లో కవితకు అరుణ్ పిల్లై బినామీగా వ్యవహరించారని కోర్టుకు ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర పైన అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ఇచ్చారు. దినేష్ అరోరా కొన్ని విషయాలు వెల్లడించారు. బుచ్చిబాబు ఫోన్లో మరింత సమాచారం దొరికింది. తొలుత కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన పిల్లై తర్వాత తన స్టేట్మెంట్లను వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో 1 year బ్యాక్ జరిగింది. 1 year బ్యాక్ ఇది జరిగింది. అయితే ఈడీ వాదన పైన కవిత లాయర్ నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు.
రిమాండ్ టైంలో సెక్షన్ 50 స్టేట్మెంట్ వర్తించదని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మేము దాఖలు చేసే రిజైండర్లో సమగ్ర వివరాలు పొందుపరుస్తాం అని కోర్టుకు చెప్పారు. అయితే నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు బెయిల్ నిరాకరించిన సందర్భాలను ఈడీ లాయర్ హుస్సేన్ ప్రస్తావించారు. నగదు లావాదేవీలు, కుట్ర అంశాలు లిక్కర్ కేసులు అరెస్ట్ అయిన కవితకు వర్తిస్తాయి. కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ తరపున సుదీర్ఘ వాదనలున్నాయని తెలిపారు. ఈడీ వాదనపైన తాము కౌంటర్ వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని కవిత లాయర్లు చెప్పారు. ఇరుపక్షాల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా విచారణను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అంటే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ కవిత బెయిల్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. తీర్పు వస్తుందా రాదా అన్నది చూడాలి. కవితకు మరో 9 పుస్తకాలు కావాలన్నట. 9 ఇక చదివినవన్నీ అయిపోయినాయి, అన్ని చదివేసింది, ఇంకా మళ్ళీ 9 కావాలన్నట. తిహార్ జైల్లో ఉన్న కవిత ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారట. జర్రగా రాజ్యాంగం పుస్తకం ఒకటి తీసుకుపోయి ఇస్తే అయిపోయి ఇది మరి ఆమెకు లాంగ్వేజ్ ఎందుకు తెలియదు కానీ ఇక్కడ తెలుగు పుస్తకం ఉంది రాజ్యాంగంది. ఆ భారత రాజ్యాంగం పుస్తకం చదువుకోమని ఇవ్వాలి. దాంతోపాటు మీకు మంచి మనసు ప్రసాదించేలాగా ఇట్లాంటి సారాదందాలు, భూ కబ్జాలు, జనాన్ని దోపిడీ చేసి జనం రక్తం దాగి ఫామ్ హౌజులు కట్టుకోవడాలు ఇట్లాంటివి చేయకుండా ఆ మనసు టర్న్ అవ్వాలి. అది ఎట్లా? ప్రజలకు సేవ చేసే విధంగా చేయాలి. సో అట్లాంటి పుస్తకాలు చదవండి, ఏమన్నా ఎక్కుతుందేమో. ఆయన ఎంత ఎక్కినా ఆ లోపల ఉన్న డిఎన్ఏ మళ్ళీ తిప్పి కొడుతూ ఉంటుంది దాన్ని. ఇది కాదు, ఇది 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 లోపలికి పోదు, ఇది ఈ ఈ అంశాలన్నీ కూడా మీరు జీర్ణించుకునేవి కావివి, ఇవి మనకు పనికిరాదు ఈ బాడీకి అని అవతలికి నెట్టేస్తాయి కావచ్చు. తిహార్ జైల్లో ఉన్న కవిత ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారట. మహానుభావుల చరిత్ర, ఆధ్యాత్మిక పుస్తకాలు ఆమె చదువుతున్నారట. జపమాల ధరించి ధ్యానం చేయడంతో పాటు భగవద్గీత, నరసింహ శతకము, గజేంద్ర మోక్షం వంటి పుస్తకాలు చదువుతూ మనసును ఆధ్యాత్మిక చింతన వైపుగా నడిపిస్తున్నారట. వెరీ గుడ్. పన్నీరు సెల్వం రాసిన కరుణానిధి ఎ లైఫ్, శోభన కే నాయర్ రాసిన రామ్ విలాస్ పాస్వాన్ ది వెదర్వాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, అంబేద్కర్ జీవిత గాథ, ది ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ ఫర్ 21st సెంచరీ, ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ వంటి పుస్తకాలను చదువుతున్నారట. ఇప్పటికే 10ల సంఖ్యలో పుస్తకాలను చదివిన కవిత మరో 9 పుస్తకాలు కావాలని కుటుంబ సభ్యులను కోరారు. ఇదే విషయాన్ని బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆమె లాయర్ మోహిత్ రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పుస్తకాల పేర్లతో రిక్వెస్ట్ అప్లికేషన్ బుధవారం ఫైల్ చేయాలని స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా సూచించారు. కవిత కోరిన కొత్త పుస్తకాల్లో గాయత్రి మంత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, కృష్ణ, తెలంగాణ సాహిత్య ప్రస్థానం, కవులు, కావ్యాలు, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి, ఓం స్వామి రాసిన ఎ మిలియన్ థాట్స్, రూమీ, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఉన్నాయట. అయితే కవిత జైల్లో పుస్తకాలు చదువుతూ తన మేధాశక్తిని పెంచుకుంటున్నారని ఆమె భర్త అనిల్ అన్నారు. జైల్లో అందరికీ ఇచ్చే ఆహారమే తీసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటున్నారన్నారు. వెరీ గుడ్. ఏమన్నా చెప్తలేరా? పక్కన లేడీస్ ఉంటారు కదా, చీచి చీచి చీ, గిదేందమ్మా ఇది, గీ దందా ఏందమ్మా నువ్వు చేసేది, సారదందా చేస్తావమ్మా అని అంటలేరు ఎవరు? ఇన్ని పుస్తకాలు చదవరు, ఏం లాభం ఇన్ని పుస్తకాలు చదివితే? ఇప్పటికైనా మారమ్మ, ఇప్పటికైనా మారి ఆ ఫామ్ హౌజులు, ఆ దందాలు, ఆ ఫ్లాట్స్, ప్లాట్లు ఇవన్నీ కూడా జాతికి అంకితం చేయి. అదే జపమాల ధరించి జాతికి అంకితం చేసి ప్రజల మధ్యకి రా, అప్పుడేమైనా జనం మిమ్మల్ని నమ్ముతారు. సో దాంతోపాటు నిన్న మరో 2 వారాలట కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు మే 7వ తేదీన హాజరుపరచాలని ఆదేశం. 2 నెలల్లో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని ఈడీ చెప్తున్నది. ఈ అప్పటిదాకా ఏమి బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఈ ఎవరైనా మనీష్ సిసోడియా, సత్యేంద్ర వీళ్ళంతా దాదాపు 2 ఏళ్ళ నుంచి అలానే ఉంటున్నారు. 1.5 year దాటిపోయింది. సరే, మరి ఈమె ఏమైనా అప్రూవర్గా మారి వాళ్ళ పేర్లు చెప్తే, కేజ్రీవాల్ని పేరు చెప్తే ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందేమో, మరి చూడాలి. కానీ వీళ్ళంత ఈజీగా చెప్తారా? కష్టమే. అండ్ దాంతోపాటు కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ కూడా కోర్టు పొడిగించింది మే 7వ తేదీ దాకా. సేమ్ కవిత అండ్ కేజ్రీవాల్ ఇద్దరి జ్యుడిషియల్ కస్టడీని 7వ తేదీ దాకా పొడిగించింది. నిన్నటితో వాళ్ళది ముగిసింది కాబట్టి కోర్టులో ప్రవేశపెట్టారు. దాంతోపాటు బెయిల్ పిటిషన్ పైన విచారణ కూడా జరిగిందనమాట.